మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచకాడ కలుసుకో మరువకు మావయ్య మరువకు మరకు మావయ్య. బామ్మ కాఫీ కలపడం అయిపోయిందా? అందరికి ఇచ్చేసి వస్తాను. ఏంటే బాను, పొద్దున్నే నిద్ర లేచావు, అప్పుడే తెలివి వచ్చేసిందా? అదేంటి అలా అడుగుతున్నావు? ఇప్పుడేంటి, ఎప్పుడో లేచానే. ఏంటే తాతకి దగ్గులు నేర్పుతున్నావా లేక నా దగ్గరే నటిస్తున్నావా? మీరు తెల్లవార్లు పడుకోలేదని నాకు బాగా తెలుసు. అదేం లేదు బామ్మ, రాత్రి త్వరగా నిద్ర పట్టేసింది, వెంటనే పడుకుండిపోయా. నోరు మీవే. నీ వయసు నుంచి నేను ఈ వయసుకు వచ్చాను. పడుకుండిపోయావంటే నమ్మడానికి నేను నీ కంటికి పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? వాడి వసలే తాత పోలికలు. నువ్వు పడుకోలేదు నాకు తెలుసు. ఇంకా నా దగ్గర నటించకే. నీ మీదొట్టు బామ్మ, రాత్రి నేను త్వరగానే పడుకుండిపోయాను. అసలు నీకు విషయం తెలుసా? ఆయన ఎప్పుడొచ్చారో కూడా నాకు తెలియదు. ఆయన నాకు దుప్పటి కూడా కప్పారు. ఏంటి నువ్వు అనేది? నిజంగా నువ్వు నిద్రపోయావా? నీతో ఎందుకు అబద్ధం చెప్తాను బామ్మ? నీ సమాధానం చాలా దరిద్రంగా ఉందే. పడుకోవడం తప్ప ఇంకేం పనిలేదా? నీకు ఒంటి నిండా అత్తరు రాసి తల నిండా పూలు పెట్టి మీ గదిలోకి పంపింది ఎందుకే? నువ్వు నిద్రపోతావని, వాడొచ్చి దుప్పటి కప్పుతాడని కాదు. మీరిద్దరూ ఆనందంగా కలిసిపోతారని, జీవితాన్ని పాలు పంచుకుంటారని. ఈ మాత్రం కూడా నీకు బుర్రకెక్కలేదు కదూ? ఏ ఆ మాత్రం నిద్ర ఆపుకోలేవా? నీ కొంప ఏమైనా మునిగిపోతుందా ఏంటి? ఏం చేయమంటావు బామ్మ? చాలాసేపు చూశాను, ఆయన రాలేదు. ఇంతలోనే నిద్ర వచ్చేసింది, నేను నిద్రపోయాను. అబ్బో, చాలా పెద్ద గొప్ప పని చేసావులే. వాడి కోపం వచ్చే ఉంటుందిలే. లేదు బామ్మ, నేను నిద్రపోతున్నానని మా ఆయన ప్రేమగా నాకు దుప్పటి కూడా కప్పారు. నా పక్కనే పడుకుని నిద్రపోయారు, ఇంకా లేవలేదు. సంతోషించాంలే గాని వాడు నిద్రొచ్చి నిద్రపోయి ఉండడే. నువ్వు నిద్రపోయేసరికి కోపం వచ్చి నిద్రపోయి ఉంటాడు. అయినా మొగుణ్ణి ఎలా కొంగు కట్టుకోలో కూడా నీకు తెలీదా? నువ్వు ఇలా దద్దమ్మలా ఉన్నావు కాబట్టే ఆ నీలిమ రెచ్చిపోతుంది. వాడిని ఎప్పుడెప్పుడు ఎగరేసుకుపోదామని గోతికాడినక్కడ కాచుకునుంది. నువ్విలా పాత చింతకాయ పచ్చళ్ళ ఉన్నావంటే ఇక నీ కాపురం ఎలా నిలబడుతుంది? ఊరుకో బామ్మ, నువ్వు మరీను. అసలు ఆయనకు లేని కోపం నీకెందుకు వస్తుంది? మా ఆయన నన్ను బాగానే అర్థం చేసుకున్నారు. నేనడిగే ప్రతి ప్రశ్నకి నీ దగ్గర బాగానే సమాధానం ఉంటుంది. కానీ నా మనవని సంతోషపెట్టే మనసు మాత్రం నీలో లేదు. నిన్ను అందంగా ముస్తాబు చేసి నేను బుద్ధి తక్కువ పని చేశానని నాకిప్పుడు అర్థమైంది. బామ్మ ఇంకాపు. కాఫీ ఇస్తే నేను తీసుకెళ్ళి ఆయనకి ఇస్తాను. గొప్ప పని చేస్తావు. ఇందా ఇక్కడుంది, తీసుకెళ్ళి మీ ఆయనకి ఇవ్వు. హలో. ఏమండి, అక్కడేదో జరుగుతుందండి, మనం కూడా వెళ్దాం పదండి. పద. చాలా బాగా చేశావు. ఈ రోజుల్లో మోడర్న్ డాన్స్ అంటూ స్టేజ్ మీద అందరూ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కానీ ఇలా క్లాసికల్ డాన్స్ కుండే అందం, భరతనాట్యానికి ఉండే గౌరవం దేనికి ఉండదు. రియల్లీ గ్రేట్. అక్క, నేను చేస్తున్నప్పుడు చూస్తున్నాను, మీరు కూడా క్లాసికల్ డాన్సర్ కదా? అవును బాబా, భాను చాలా గొప్ప డాన్సర్. అందులో కూచిపూడి తను ఎన్నో సంవత్సరాలు నేర్చుకుంది. అక్క, అయితే మన ఇద్దరం కలిసి ఒక సాంగ్ చేద్దామా? నేనా? లేదు లేదు. అదేంటండి, మీరు కూడా క్లాసికల్ డాన్సర్ అంటున్నారు కదా, వెళ్ళండి. అయినా ఈరోజు మంచి రోజే కదా. అయ్యో, వెళ్ళు వెళ్ళు.
వెళ్ళు బాను. రండక్క. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. సూపర్ భాను. భార్యల్ని ఇంట్లో ఉండే వస్తువుల్లా చూసే భర్తలున్నారు. భార్యను పట్టించుకున్న భర్తలు చాలా మంది ఉంటారు. కానీ భార్య అభిరుచికి తగినట్టుగా తనకి నచ్చినట్టుగా ఉండమని సపోర్ట్ చేసే భర్తలు చాలా అరుదుగా ఉంటారండి. రియల్లీ యువర్ గ్రేట్ అండి. మీ ఆవిడ ఇలా అందరి ముందు డాన్స్ చేసేసరికి భర్త మొహం కూడా సిగ్గుతో ఎర్రపడిందని మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. మీ జంట చూడముచ్చటగా ఉంది. ఇలాగే మీ భార్యని మీరు ఎంకరేజ్ చేసే విధానం మరింత ముచ్చటగా ఉంది. నా జీవితానికి దొరికిన గొప్ప వరమండి ఈయన. నా ఇష్టాన్ని ఎప్పుడూ కాదనరు. నాకెప్పుడూ ఎంతో సపోర్ట్గా ఉంటారు. నాకు కష్టం వస్తే ఆయన కన్నీళ్లు పెట్టుకుంటారు. నాకు ఆనందం వస్తే ఆయన పొంగిపోతారు. భర్తే దేవుడు అంటారు కదా, నిజంగా నాకైనా దేవుడే. ఊరుకో బాను. నువ్వు చేసిన దాంతో పోలిస్తే ఇప్పుడు మేము చూపిస్తున్న ప్రేమ చాలా తక్కువ. రియల్లీ గ్రేట్ అండి. భార్యాభర్తలిద్దరూ ఇంతలా కలిసిమెలిసి ఉండడం చూడముచ్చటగా ఉంది. బై ద వే, నా పేరు శ్రీలక్ష్మి, మా పాప కావ్య. నా పేరు భానుమతి, మా ఆయన కార్తిక్. మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. వస్తాను. అవును, మీరెక్కడుంటారు? ఇక్కడే అశోక్ నగర్లో ఉంటాము. ఆహా, మేం వెళ్లే దారి కూడా అదే. మిమ్మల్ని డ్రాప్ చేసి మేము వెళ్తాం. అయ్యో పర్లేదండి, మేము వెళ్తాం. అది మేము వెళ్లే దారే కదండి, ఏం పర్లేదు. రండి రండి రండి. తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎలాంటి అవసరాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఎందుకు? చిన్న ట్రీట్మెంట్కి ఇలా లక్షలు తీసుకోవటానికా? మీకు అవసరం ఉంది, మీరు ఇస్తున్నారు. నాకు అవకాశం ఉంది, నేను తీసుకుంటున్నాను. మేడం, మరి మీ విషయంలో నేను ఇంత హెల్ప్ చేశాను కదా, నాకేం లేదా? ఇవన్నీ అందరూ డబ్బు కోసమే కదా చేస్తున్నారు. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ మేడం. వస్తామండి. అదేంటండి, ఇంటి దాకా వచ్చారుగా, లోపలికి రండి, కాఫీ తాగెళ్దురు గాని. అయ్యో పర్లేదండి, మరోసారి వస్తాం. తప్పకుండా వద్దురు గాని, ఇప్పుడు మాత్రం కాఫీ తాగెళ్దురు రండి. అది కాదు. ప్లీజ్ అక్క రండి. వెళ్దామా అండి? పద.